అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఈ కమ్యూటేషన్, దాన్ని మనం సివిపి అంటాం, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్. దానికి సంబంధించినటువంటి ఒక 4-5 వీడియోల్లో పూర్తి సమాచారం, అది ఏమేమి నిబంధనలు ఉన్నాయి, ఎవరికి చెల్లిస్తారు, ఎంత శాతం చెల్లిస్తారు, అలాగే ఏ సూత్రం ప్రకారం చెల్లిస్తారు, కమిటెడ్ వాల్యూ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు రికవరీ చేస్తారు, ఈ రికవరీ చేసిన సమయంలో మనకి నష్టమా లాభమా అనే దానికి సంబంధించి ఒక 2-3 వరుస వీడియోల్లో మనం ఈ కమ్యూటేషన్ వాల్యూ సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, ఈ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ఇలాంటి ఎన్నో సమాచారం ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా మరిన్ని మీకు ఎవరైతే ఈ కామెంట్ రూపంలో అడుగుతారో వాటికి సంబంధించి వీడియోలు చేయడం జరుగుతుంది. ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మొదటగా ఈరోజు వీడియోలో ప్రాథమిక అంశాలు, ఈ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఏమేమి నిబంధనలు ఉన్నాయి, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనే దానికి సంబంధించి సమాచారం వివరంగా మనం చూద్దాం. ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. ఇక్కడ మనకి నిర్వచనం, అసలు కమ్యూటేషన్ అంటే ఏంది, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి కమ్యూటేషన్ అంటే ఏంది అనే ఒకసారి మనం గమనించినట్లయితే, మనం రిటైర్ అయిన సందర్భంలో మనము అప్పుడు అంతకుముందు 58 ఇయర్స్ ఉంది, అంతకుముందు తర్వాత 60 ఇయర్స్ అయింది, తర్వాత 62 ఇయర్స్ అయింది. ఎప్పుడైనా సరే మన నిబంధనల ప్రకారం మన రిటైర్మెంట్ వయసుకి మనం చేరుకున్న తర్వాత మనం రిటైర్ అయ్యే సందర్భంలో మనకి సర్వీస్ పెన్షన్ అనేది మంజూరు అవుతుంది. మనకి సర్వీస్ పెన్షన్ అనేది మంజూరు కావడం జరుగుతుంది. అయితే ఆ సర్వీస్ పెన్షన్ మంజూరైన సందర్భంలో మనకి ఒక అవకాశాన్ని, కొన్ని జీవోలు మనకి మన యూనియన్లో పోరాట ఫలితంగా ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అదేంటంటే, మనకు మంజూరైనటువంటి సర్వీస్ పెన్షన్లో కొంత భాగాన్ని మనం ప్రభుత్వానికి స్వాధీనం చేయవచ్చు. మనకి వచ్చినటువంటి సర్వీస్ పెన్షన్ ఎంతైతే శాంక్షన్ అయిందో ఆ సర్వీస్ పెన్షన్లో కొంత భాగాన్ని మనం ప్రభుత్వానికి స్వాధీనం చేసి దాని ఫలితంగా మనం దానికి సంబంధించిన అమౌంట్ని ఏక మొత్తంలో మనము ఒకసారిగా పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని మనం ఏమన్నామంటే ఈ కమ్యూటేషన్ అంటున్నాం. కాబట్టి మనకి మంజూరైనటువంటి సర్వీస్ పెన్షన్లో కొంత భాగం ప్రభుత్వానికి స్వాధీనం చేసి అందులో దానికి సంబంధించి దాని ఫలితంగా మనం ఏక మొత్తంలో ఆ అమౌంట్ మొత్తాన్ని ఒక్కసారిగా పొంది మన ప్రయోజనాల కోసం, ఏదైనా అవసరాల కోసం ఉపయోగించుకునే ఈ విధానాన్ని, ఈ సౌకర్యాన్ని మనము ఈ కమ్యూటేషన్ అంటున్నాం. అయితే ఈ కమ్యూటేషన్ చేసుకోవాల్సినటువంటి అమౌంట్ వచ్చేసి మన ఇష్టం. మనకు వచ్చేటువంటి పెన్షన్ ఒక 10,000 అనుకోండి. ఈ 10,000లో మనం ఎంతవరకు దాన్ని కమ్యూటేషన్లో తీసుకోవచ్చు అని అన్నట్లయితే మనకి మ్యాక్సిమం 40%. తర్వాత మీ ఇష్టం, తర్వాత 20 అయినా తీసుకోవచ్చు, 10 అయినా తీసుకోవచ్చు, 30 అయినా తీసుకోవచ్చు, 39 అయినా తీసుకోవచ్చు, 40 అయినా తీసుకోవచ్చు. నేను 45 లేదా 50 తీసుకుంటానంటే దానికి నిబంధనలు వర్తించవు. కాబట్టి ఖచ్చితంగా 40 ఇయర్స్ మ్యాక్సిమం 40 ఇయర్స్. అంతేగాని 40 ఇయర్స్ తీసుకోలేడం లేదు. 30 అయినా తీసుకోవచ్చు, 25 అయినా తీసుకోవచ్చు, 35 అయినా తీసుకోవచ్చు. మనకి ఎంత అవసరమైతే అంత మనము తీసుకోవచ్చు. మ్యాక్సిమం 40% ఉంటుంది. ఇది మొత్తంలో ఏకమొత్తంగా 40% వరకు పొందేటువంటి ఈ సౌకర్యాన్ని మనం ఏమన్నామంటే కమ్యూటేషన్ అంటున్నాం. అయితే ఈ కమ్యూటేషన్ సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి నిబంధనలు ఏమిటి అనే వస్తుంది మనం గమనించినట్లయితే, ఇది ఐచ్ఛికం. ఇది మనకి ఖచ్చితంగాను రిటైర్ అవుతున్నావు 40% సివిపి తీసుకోవాల్సిందే అనేది ఎక్కడా లేదు. మనకు అవసరమైతే మనం తీసుకోగలిస్తే అప్పుడు తీసుకోవచ్చు. నాకు వద్దు ఈ సివిపి, నాకు ప్రస్తుతానికి ఏం అవసరాలు లేదు, నాకు పెన్షన్ ఎక్కువ కావాలి, నాకు పూర్తిగా కావాలి అని అనుకున్నట్లయితే మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ సివిపి తీసుకోవడం వల్ల మనకి పెన్షన్లో కొంత భాగం అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి చాలా వరకు ఏదైనా అత్యవసరమైతే తప్ప ఈ సివిపిని తీసుకోవడం అంత మంచిది కాదు. అదే తర్వాత ఇంకొక వీడియోలో మనం ఈ సివిపి తీసుకోవడం వల్ల మనకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, తీసుకుంటే మంచిదా వద్దా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీగా కొన్ని జీవోలు, కొన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ విధంగా చూద్దాం. అయితే ప్రస్తుతానికి వచ్చేసి ఈ ఫండమెంటల్స్ కాబట్టి ఇక్కడ మనం ఇది ఐచ్ఛికం, ఇది మనకి కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే సివిపి భాగానికి కూడా డిఏ రావడం జరుగుతుంది. ఈ సివిపి మన కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఎంతైతే కట్ అవుతుందో 40% కట్ అయినప్పటికీ కూడా ఆ 40% కూడా మనకి డిఆర్ రావడం జరుగుతుంది. పెన్షన్స్ మనం డిఆర్ ఉంటాం కాబట్టి ఈ డిఆర్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. సివిపి భాగానికి కూడా డిఆర్ వస్తుంది. ఎవరైనా సివిపి కట్ అవుతూ ఉంటే దానికి డిఆర్ మొత్తం భాగానికి
ఆ కట్ అయినటువంటి ప్రభుత్వానికి సరెండర్ చేసినటువంటి భాగానికి డిఏ వస్తుందా లేదనేది ఒకసారి మీరు క్యాలిక్యులేషన్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే డేటు, ఇది ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మనం రిటైర్ అయినప్పటి నుంచి 1 year లోపు ఎప్పుడైనా మనము అప్లై చేసుకోవచ్చు. మనము రిటైర్ అయినప్పటి నుంచి 1 year లోపు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. 1 year లోపు అప్లై చేసుకోవాలి. అయితే రిటైర్ అయిన సమయంలోనే చాలా వరకు ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఎవరికి వర్తించదంటే చనిపోయిన ఉద్యోగులకి ఇది వర్తించదు. సర్వీస్ చేస్తూ చనిపోయారంటే వారు ఈ సివిపి తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది మాకు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఈ చనిపోయిన వారికి ఇది వర్తించదు. అలాగే క్రమశిక్షణ చర్యలు, ఎవరైతే సస్పెండ్ అయ్యి క్రమశిక్షణ చర్యలకు లోనై ఉంటారో అటువంటి వారి యొక్క ఈ సివిపిని నిలిపివేసే అధికారం డిడిఓ గారికి ఉంది. ఆ డిడిఓ గారు దాన్ని ఆపాలనుకుంటే ఆపే అవకాశం ఉంది. ఇది ఎవరైతే క్రమశిక్షణ చర్యల్లో తీసుకుంటుంటారో వారికి డిడిఓ గారు వారి యొక్క ఈ సివిపిని నిలిపివేసే అవకాశం అతనికి ఇవ్వడం జరిగింది. ఎవరైతే మంజూరు చేసే అధికారి ఉంటారో ఆ మంజూరు చేసే అధికారి, మనకు డిడిఓ అనొచ్చు, ఇక్కడ మంజూరు చేసే అధికారికి ఈ నిలుపుదల చేసే అవకాశం ఇచ్చారు. ఇవి పూర్తి ముఖ్యమైనటువంటి నిబంధనలు. అయితే ఈ సూత్రం, ఈ కమ్యుటేషన్ ఏ విధంగా లెక్కిస్తారు, ఏ సూత్రం ప్రకారం లెక్కిస్తారు అని మనం గమనించినట్లయితే ఇక్కడ కమ్యుటేషన్ సూత్రం ఏంటంటే కమ్యుటేషన్ చేయదలిసినటువంటి పెన్షన్, మనం ఎంత % పెన్షన్ కమ్యుటేషన్ చేయదలిచాము. ఇక్కడ మ్యాక్సిమం మనకి 40% ఉంది. నేను ఒకవేళ 25% చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 25 తీసుకుంటాం. కానీ కమ్యుటేషన్ చేయదలిసిన పెన్షన్, మనం ఎంత పెన్షన్ అయితే కమ్యుటేషన్ చేయాలనుకుంటామో అంత పర్సెంటేజ్ని ఇక్కడ తీసుకుంటాం. తర్వాత 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఇక్కడ 1 సంవత్సరాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్టుగా 12ని తీసుకుంటాం. అలాగే కమ్యుటేషన్ వాల్యూ, ఈ కమ్యుటేషన్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే మనకి దీనికి సంబంధించి జివో పిఆర్సి సందర్భంలో వచ్చినటువంటి జివోలో ఈ కమ్యుటేషన్ వాల్యూ టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 2-3 పిఆర్సీల తర్వాత ఈ కమ్యుటేషన్ వాల్యూ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి పిఆర్సీలో, గత పిఆర్సీలో ఉన్నటువంటి ఈ కమ్యుటేషన్ వాల్యూస్ని ఇచ్చున్నారు. అయితే మనం తర్వాత వీడియోలో ఈ కమ్యుటేషన్ వాల్యూకి సంబంధించి మీకు మాకు టేబుల్ ఉంది, ఆ టేబుల్ని డిస్ప్లే చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికి ఏ ఏజ్ వారికి ఎంత కమ్యుటేషన్ వాల్యూ ఉంటుంది అనేది దానికి సంబంధించి మనము ఈ కమ్యుటేషన్ వాల్యూ టేబుల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం సపరేట్గా ఒక వీడియోలో చూద్దాం. కాబట్టి ఇది మనకి కమ్యుటేషన్ చేయదలసిన పెన్షన్ ఇంటూ 12 ఇంటూ కమ్యుటేషన్ వాల్యూ, ఆ మొత్తాన్ని మనము మల్టిప్లై చేసినట్లయితే మనకి ఈ కమ్యుటేషన్ వాల్యూ ఎంత వస్తుందో మనకి వస్తుంది. మనం ఇది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ లోన్ ఫ్రమ్ బ్యాంక్. ఇది బ్యాంకులో నుంచి లోన్ తీసుకున్న విధంగానే ఉంటుంది. అంటే మనం బ్యాంకులో లోన్ అయితే తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని మనం ఈ 15 years టర్మ్ పెట్టుకుంటే ఈ 15 years టర్మ్కి దానికి ఇంట్రెస్ట్ అవన్నీ కలిపి ఎంత వస్తుందో దాన్ని ఈఎంఐ లాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఈఎంఐ లాగా మనకి ఇక్కడ ఈ సివిపిని కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనము ఈ కమ్యుటేషన్ని పెన్షనే, ఈ కమ్యుటేషన్ని మనము బ్యాంకు లోన్గానే పరిగణించవచ్చు. ఎందుకంటే ఈఎంఐ అమౌంట్ అనేది మనకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఈఎంఐ చేస్తారు, ఆ ఈఎంఐ మనము కడుతూ ఉంటాం. అయితే మనకి పిఆర్సీ పెరిగిన సందర్భంలో మనకి ఈ బేసిక్లు ఇవన్నీ పెరుగుతాయి. ఈ పెరిగినప్పటికి కూడా కమ్యుటేషన్ వాల్యూ మనం చెల్లించేటువంటి ఈఎంఐ లాంటి ఈ కమ్యుటేషన్ భాగం మనం ఏదైతే మనం వెనక్కి నెల కడుతూ ఉంటామో అది మారదు. కాబట్టి ఈ కమ్యుటేషన్ వాల్యూ అంటే దాదాపుగా బ్యాంక్ లోన్ తీసుకున్నట్లుగానే మనము భావించవచ్చు. కాబట్టి ఇక్కడ కాబట్టి మనకి కొద్దిగా తక్కువ % ఉండే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఇది బ్యాంక్ లోన్గా మనము పరిగణించవచ్చు. ఇది దీనికి సంబంధించి. అయితే కొందరికి వైద్య పరీక్షలు అవసరమవుతాయి. ఈ కమ్యుటేటివ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ తీసుకోవాలంటే కొందరికి వైద్య పరీక్షలు అవసరమవుతాయి. ఎవరికి అవసరమవుతాయి అని మనం ఒకసారి గమనించినట్లయితే మనకు ఒక్కోసారి పెన్షన్ మంజూరు కావడం లేట్ అవుతుంది. ఒక్కోసారి మనము రిటైర్ అయిన సందర్భంలో రిటైర్ అయిన కొద్ది రోజుల వరకు మనకి పెన్షన్ అనేది రాదు. మనం ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల ఇటువంటి సందర్భాల్లో మనకి ఈ పెన్షన్ అనేది మంజూరు కావడం అనేది ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయినప్పటికీ కూడా ఒక 1 year లోపు మనం ఏ రోజైతే రిటైర్ అవుతామో అదే తేదీ నెక్స్ట్ ఇయర్ లోపు మనం ఖచ్చితంగా ఈ కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలి.
ఇక్కడ మనము పెన్షన్ మంజూరు కాకపోయినా సరే 1 year లోపు ఖచ్చితంగా మనము దీనికి దరఖాస్తు చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించి. అప్పుడైతే మనకి ఎటువంటి వైద్య పరీక్షలు ఉండవు. మనము 1 year లోపు మనం రెడీ అయినప్పటి నుంచి 1 year లోపు ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనకి వైద్య పరీక్షలు అయితే ఉండవు. అయితే 1 year తర్వాత, 1 సంవత్సరం దాటిన తర్వాత అయితే ఇక్కడ మనకి 2 కండిషన్లు ఉన్నాయి. మనం 1 సంవత్సరం మనం రిటైర్ అయిన తర్వాత మనకి ఇంకా పెన్షన్ మంజూరు కాలేదు కదా, మనం నిదానంగా చేద్దాం అనే 1 year ఆగి ఉన్నట్లయితే 1 year తర్వాత ఉండే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 2 భాగాలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. వీరికి ఖచ్చితంగా వైద్య పరీక్షలు అవసరమవుతాయి. 1 year లోపు సివిపి కానీ తీసుకోకపోతే వారికి ఖచ్చితంగా వైద్య పరీక్షలు అవసరమవుతాయి. ఈ వైద్యుల దగ్గర నుంచి మనము సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఎక్కడ ఎలా తెచ్చుకోవాలంటే 15,000 రూపాయల లోపు ఉన్నటువంటి కమ్యూటేషన్ పెన్షన్, మనకి కమ్యూటేషన్ వాల్యూ ఎంతైతే వస్తుందో టోటల్ కమ్యూటేషన్ 15,000 కంటే తక్కువగానే ఉన్నట్లయితే మనము జిల్లా వైద్యాధికారి ద్వారా సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనమైతే 15,000 లోపు ఉన్నప్పుడు మనకి ఈ కమ్యూటేషన్ వాల్యూ 15,000 లోపు ఉన్నట్లయితే మనము జిల్లా వైద్యాధికారి యొక్క సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మనకి సివిపి అమౌంట్ 15,000 దాటినట్లయితే మెడికల్ బోర్డు ద్వారా మనము సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ 2 రకాల వైద్య పరీక్షలు మనము ఎదుర్కోవాలి. ఎప్పుడైతే 1 సంవత్సరం దాటిన తర్వాత మనము కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్కి సివిపికి అప్లై చేస్తున్నట్లయితే ఈ వైద్య పరీక్షలు చేయించుకొని ఆ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే ఇది ఎప్పుడు తిరిగి చెల్లించాలి అంటే మన అమలు తేదీ నుంచి 15 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ఉద్యోగి రిటైర్ అయిన సందర్భంలో తీసుకున్నాడంటే ఆ రిటైర్ అయిన రోజు నుంచి ఆ నెల నుంచి అది కట్ అవుతుంది. మరలా 15 years కంప్లీట్ అయ్యే వరకు అది కట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక ఉద్యోగి 1 year తర్వాత లేదా 1 year రిటైర్ అయిన రోజు కాకుండా 1 year లోపు ఏదో ఒక డేట్లో ఒక 5 months తర్వాత 6 months తర్వాత ఎప్పుడు తీసుకుంటే ఆ నెల నుంచి ఈ సివిపి అమౌంట్ అనేది మన పెన్షన్లో కట్ కావడం జరుగుతుంది. ఆ కట్ అవ్వడం మనకి ఎప్పటి నుంచి ఉంటుందంటే మనం ఏ రోజైతే మనకు కట్ అవుతుందో ఆ నెలలో కట్ అవుతుంది. ఏ రోజైతే మనము తీసుకుంటామో ఆ నెల నుంచి కట్ అవుతుంది. తర్వాత 15 years పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఆ విధంగా తీసుకుంటారు. అయితే తిరిగి ఎప్పుడు చెల్లిస్తారంటే ఆ 15 years ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో 15 years కంప్లీట్ అయిన తర్వాత మనం ఏవైతే సివిపి, ఉదాహరణకి ఒక పెన్షనర్ 4,576 రూపాయలు సివిపికి కట్ అవుతుంది అనుకున్నట్లయితే ఆ 4,576 రూపాయలు అనేది అతని పెన్షన్లు, ఇప్పుడు ఒక పెన్షనర్కి 37,245 రూపాయలు వస్తూ ఉంది. సివిపిలు కటింగ్లు అన్ని పోను. అయితే ఈ సివిపి కటింగ్లు అన్ని పోయిన తర్వాత 37,245 రూపాయలు వస్తే అతను ఆల్రెడీ సివిపి 4,576 రూపాయలు ఆల్రెడీ కట్ అవుతుంది, అది పోనీ వస్తుంది దానికి. ఈ 4,576 రూపాయలు కూడా దీనికి యాడ్ అవుతుంది. ఎప్పుడు అతను తీసుకున్న రోజు నుంచి, సివిపి తీసుకున్నప్పటి నుంచి 15 years కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కట్ అవుతున్నటువంటి అమౌంట్ యాడ్ కావడం జరుగుతుంది. ఇది కంప్యూటేషన్ సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. తర్వాత దీనికి సంబంధించి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఈ కమ్యూటేషన్ వాల్యూ టేబుల్ ఉంది, దానికి సంబంధించి ఒక సపరేట్గా ఒక వీడియోలో చూద్దాం. తర్వాత ఆ టేబుల్ గమనించిన తర్వాత మనకి ఈ కమ్యూటేషన్ ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ప్రకారం కమ్యూటేషన్ ఏ విధంగా లెక్కిస్తారు, ఒక పెన్షనర్ని తీసుకొని ఒక రిటైర్ అయిన ఉద్యోగిని తీసుకొని అతనికి ఏ విధంగా ఈ కమ్యూటేషన్ వాల్యూ శాంక్షన్ చేస్తారు, ఇతనికి ఎంత సివిపి మంత్లీ కట్ చేస్తారు అనేది చూద్దాం. తర్వాత ఇంకొక వీడియోలో ఈ సివిపి కట్ చేసిన అమౌంట్, సివిపి తీసుకోవడం వల్ల అతనికి నష్టం జరిగిందా, లాభం జరిగిందా, బ్యాంకు దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది తర్వాత ఇంకొక వీడియోలో చూద్దాం. అలాగే ఈ సివిపి మీద మనకి వాట్సాప్ గ్రూపుల్లో చాలా హల్చల్ చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 15 నుంచి 12కి తగ్గించారంట, ఈ రాష్ట్రంలో 13 తగ్గించారని వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఒక వీడియోలో పూర్తిగా సమాచారాన్ని సేకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఒక 4-5 వీడియోలు వరుసగా ఈ సివిపికి సంబంధించి చేయడం జరిగింది. ఎందుకంటే గత నెలలో మనము ఈ అడిషనల్ క్వార్టర్ పెన్షన్ సంబంధించి కూడా ఒక 4-5 వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూటెడ్ వాల్యూ పెన్షన్ సంబంధించి కూడా మీకు వివరంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ 4-5 వీడియోలని వరుసగా పోస్ట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఫాలో అయితేనే మనకి పూర్తి స్థాయిలో సివిపి మీద అవగాహన ఏర్పడుతుంది. మీరు సివిపి తీసుకోవాలా లేదనుకో తెలుసు. ఇది పెన్షనర్స్ మాత్రమే కాదు, ఉద్యోగులు కూడా చూడవలసినటువంటి సందర్భం. ఎందుకంటే ఉద్యోగులు రిటైర్ అయ్యే సందర్భంలో ఇది ఉంటుంది కాబట్టి పెన్షనర్స్ కంటే కూడా త్వరలో రిటైర్ కాబోయేటువంటి ఉద్యోగులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇటువంటి సమాచారం మన ఛానల్లో ఎంతో ఉంది. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.